రోజుల్లో మనకేంటంటే కంఫర్ట్, నాకు అవసరము, ఇది చేస్తే నాకు ఎందుకు అవమానం లేనిపోని, ఎందుకు ఈ నిందలు లేనిపోని, అంటే దేవుని కోసం నిలబడే విషయం, దేవుని కోసం అడిగేసే విషయం, దేవుని సేవ విషయం ఎంత దూరం అయిపోతున్నామంటే మనం. ఒకప్పుడు త్యాగపూరితంగా బైబిల్లో చూడండి ఎంత త్యాగం చేశారండి, ప్రాణాలు అర్పించారు దేవుని రాజ్యం. ఈరోజు ఇంత కంఫర్ట్గా మనం కూర్చొని ఆరాధించుకుంటున్నామంటే కారణం ఏంటో తెలుసా? మన ముందు వచ్చిన వాళ్ళు మిషనరీస్ ప్రాణాలు త్యాగం చేశారండి. ఆలోచించండి, ఒకసారి ఆలోచించి. ఇంత కంఫర్ట్గా కూర్చున్నాం, సరే మంచిదే, దేవుణ్ణి ఆరాధించుకుందాం, కానీ దేవుని కోసం నా పాత్ర ఏంటి? దేవుడు నన్ను ఒక పాత్రగా ఎంచుకుంటే దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, అట్లీస్ట్ నీ కుటుంబ సభ్యుల రక్షణ కొరకు నీ పాత్ర ఏంటి? నశించిపోతున్న నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ అన్నదమ్ములు, అక్కచెల్లెల కోసము మోకరించి పట్టుమని కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు ఉన్న ప్రాంతం కోసం ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏంటి అసలు ఒకసారి ఆలోచించు. వాట్ ఈజ్ మై డ్యూటీ? అసలు నేను ఇలా వచ్చి చర్చికి పోయి నా అంతలో నేను ఎంజాయ్ చేసుకోవడానికి నన్ను పిలుచుకున్నాడా, లేకపోతే నన్ను ఒక ప్రత్యేకమైన పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడా దేవుడు? నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఖచ్చితంగా నీ ఎడలో ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంటుంది.